Hi viewers, welcome to Telugu Job Portal. Defense Research and Development Organization DRDO, Naval Science and Technological Lab ఆర్గనైజ్లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టు భర్తీ చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మేట్ లింక్ ఇచ్చాను. ఆసక్తి ఉన్నవారు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. సెలెక్ట్ అయిన వారికి 37,000 స్టైపెండ్తో పాటుగా హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డిసిప్లిన్స్: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్. ప్రజెంట్ ఈ డిసిప్లిన్లో ఖాళీలు ఉన్నాయి. అన్నీ కూడా సింగిల్ డిజిట్ వేకెన్సీ మాత్రమే. ఎవరు అప్లై చేసుకోవచ్చు? రిలవెంట్ డిసిప్లిన్ అభ్యర్థి బీటెక్ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ క్లాస్ అయితే అడిగారు. ఇక్కడ అభ్యర్థి బీటెక్ పూర్తి చేసి ఉంటే కనుక ఆ రిలవెంట్ డిసిప్లిన్లో నెట్ లేదా గేట్ స్కోర్ కలిగి ఉండాలి. ఎంటెక్ అయి ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి స్కోర్ అనేది అవసరం లేదు. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్, ఏరోనాటిక్ ఆర్ ఏరోస్పేస్ కానీ, ప్రొపల్షన్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవి డిసిప్లిన్స్. ఇక్కడ మీకు కొన్ని కండిషన్ కూడా ఇచ్చారు. బీటెక్ లేదా ఎంఎస్సి క్యాండిడేట్ అయి ఉంటే కనుక నెట్ గేట్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో ఉన్న వేకెన్సీ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. మీరు అప్డేట్స్ కోసం వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ పూర్తి చేసిన అప్లికేషన్ ఫార్మాట్, రిలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అంటే ఇందులో మీకు ఏంటంటే ఒరిజినల్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th నుండి అప్ టు పీజీ లేదా బీటెక్ వరకు ఏమైతే ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉండాలి. ప్లస్ రిలవెంట్ నెట్ లేదా గేట్ స్కోర్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయి ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్, అది ఆధార్ కానీ, పాన్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఏదైనా పర్వాలేదు. 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. దాంతోపాటుగా ఫీజు పే చేయాలి. ఫీజు వచ్చి 10 రూపీస్ ఫీజు. ఎలా పే చేయాలి? ఇక్కడ డైరెక్టర్ ఎన్ఎస్ఎల్. మీకు ఫీజు ఆఫ్లైన్ ఆన్లైన్ చూసుకోండి. ఇక్కడ ఆన్లైన్ అయితే కనుక ఎవరికి పే చేయాలి? ఐఎఫ్ఎస్ కోడ్, అకౌంట్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు ఆన్లైన్లో పే చేయండి. లేదంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కానీ, ఐపీఓ పోస్ట్ ఆఫీసులో ఈ డైరెక్టర్ ఎన్ఎస్ఎల్ పేరు చెప్తే ఒక ఐపీఓ 10 రూపీస్ అంటే వాళ్ళే ఇస్తారు. లేదంటే బ్యాంక్కి వెళ్ళండి. డీడీ కూడా తీయచ్చు మీరు. డీడీ ఈ పేరు మీద డైరెక్టర్ ఎన్ఎస్టిఎల్ పేబుల్ టు విశాఖపట్నం, డీడీ, ఐపీఓ లేదంటే ఆన్లైన్ పేమెంట్. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయ్యి ఉంటే ఇక్కడ ఫీజుని వీళ్ళకి మినహాయింపు ఉంది. అవసరం అనుకుంటే కనుక మల్టిపుల్ చాయిస్ ఫార్మాట్లో మీకు ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంది. ఎంతమంది అప్లై చేస్తున్నారు క్యాండిడేట్స్ కూడా దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 19th ఫిబ్రవరి, 20th ఫిబ్రవరి 2 డేస్లో వాకిన్. మీరు ఏ డిసిప్లిన్కి అప్లై చేస్తున్నారో దాని తగ్గట్టుగా ఆ పర్టికులర్ డేట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. మార్నింగ్ 9 AM రిపోర్ట్ చేయాలి. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, విజ్ఞాన్ నగర్ నియర్ ఎన్ఏడి జంక్షన్, విశాఖపట్నం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆఫీస్ టైంలో కాల్ చేసి సమాచారం తెలుసుకోండి. ఇక నోటిఫికేషన్ పాటుగా అప్లికేషన్ ఫార్మర్ లింక్ కూడా ఉంటుంది. సింగిల్ పీడిఎఫ్ ఇచ్చారు ఇది. ఇక్కడ మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్, తర్వాత మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇందులో మీరు ఏమైతే ఎడ్యుకేషన్ ఎంటర్ చేస్తారో వాటి తగ్గట్టుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ప్లేస్, డేట్, సైన్. ఇది అప్లికేషన్ ఫార్మాట్. ప్రజెంట్ వీటిని ఒక 2 years డ్యూరేషన్ తీసుకుంటున్నారు. తర్వాత యాజ్ పర్ రూల్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే రిక్వైర్మెంట్ ఉందా లేదా అది ఇంపార్టెంట్. ప్లస్ మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకుని అవసరం అనుకుంటే ఈ యొక్క డ్యూరేషన్ ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. డిఆర్డీ వెబ్సైట్లో ఈ యొక్క కెరీర్స్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాకిన్ ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడే మీకు అప్లికేషన్ ఫార్మాట్, నోటిఫికేషన్ లింక్ ఇచ్చారు. ఫర్దర్గా ఫ్యూచర్లో డీటెయిల్స్ అని ఈ పేజ్లో చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ డిఆర్డిఓ ఎన్ఎస్ఎల్ విశాఖపట్నం సంబంధించిన జేఆర్ఎఫ్ పోస్టుల యొక్క వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.